بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطيع الله ورسوله فقد فاز فوزا عظيما సర్వ ప్రశంసలు సకల పొగడతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం ముస్లిముల యొక్క సత్ప్రవర్తన. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క క్యారెక్టర్ గురించి అల్లాహ్ అంటున్నాడు, వ ఇన్నక లఅలా ఖులుఖిన్ అదీమ్. ఓ ప్రవక్త, నీవు వ్యక్తిత్వపరంగా, నైతికంగా మహోన్నతమైనటువంటి శిఖరానికి చేరుకొని ఉన్నావు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ దైవ ప్రవక్తనైతే పంపించి ఆ మార్గంలో నడవమని మనకు తెలియజేశాడో ఆ దైవ ప్రవక్త యొక్క మాట, ఆయన బాట, ఆయన విధానం, ఆయన వ్యక్తిత్వం, ఆయన ఆరాధన, ఆయన ఆచరణ, ఇవన్నీ కూడా మనకు మార్గదర్శకత్వాలే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన. ఈ దైవ ప్రవక్తలో మీకు అతి ఉత్తమమైనటువంటి ఆదర్శం ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వ్యక్తిత్వాన్ని ఏ వ్యక్తి అయితే ఆదర్శంగా తీసుకుంటాడో ఆ వ్యక్తి కూడా శీలవంతుడైతాడు, గుణవంతుడైతాడు, సత్పురుషుడవుతాడు. సోదరులారా, ఎప్పుడైతే హీరా కొండ గృహ దగ్గర మొట్టమొదటిగా జిబ్రైల్ అలైహిస్సలాం వారు అసలు రూపంలో కనిపించి అల్లాహ్ నిన్ను ఈ రోజు నుంచి దైవ ప్రవక్తగా నియమించాడని ఎప్పుడైతే జిబ్రైల్ అలైహిస్సలాం సందేశాన్ని తీసుకొని వచ్చాడో ఆ జిబ్రైల్ అలైహిస్సలాం వారిని అసలైనటువంటి రూపంలో చూసిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జ్వరం వచ్చేసింది. ఇంటికి వెళ్ళిపోయి ఆయన భయపడిపోయి దుప్పటి కప్పుకొని పడుకుంటే అమ్మ ఖదీజా రదియల్లాహు అన్హా వారు ఏమి చెబుతున్నారో తెలుసా? మీరు భయపడకండి, అల్లాహ్ మీకు ఎలాంటి అన్యాయం చేయడు, ఎలాంటి కీడు చేయడు. ఎందుకంటే మీరు అనాథలను ఆదరిస్తారు, వింతంతువులని ఆదుకుంటారు, పేద సాధలకు తినిపిస్తారు, బడుగు బలహీన జీవులను ఆదుకుంటారు. మిమ్మల్ని ఎందుకు అల్లాహ్ ఇబ్బంది పెడతాడు, మీకెందుకు అల్లాహ్ కీడు కలిగిస్తాడు, మీరు భయపడవలసిన అవసరం లేదని అమ్మ ఖదీజా రదియల్లాహు అన్హా చెప్పారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త పదవి లభించక ముందు నుంచే ఆయనలో అతి ఉత్తమమైనటువంటి సుగుణాలు అన్నవి ఉండేవి సోదరులారా. అందుకోసమే ప్రపంచం నుండి
వ్యాపార నిమిత్తం అనేక మంది దేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర వస్తువులు అమానతుగా పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఆయన అమీన్, సాదిక్, సత్యసంధుడు, నమ్మకస్తుడు అన్నటువంటి బిరుదు ఆయనకి అప్పటి నుంచే ఉండేవి. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గుణగణాలను చూసి, ఆయన వ్యక్తిత్వాన్ని చూసి ఇస్లాం స్వీకరించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. మక్కాలో ఒక దుష్ప్రచారము చెలరేగిపోయినటువంటి ఆ సందర్భంలో ఒక వృద్ధ మహిళ తట్టా బుట్టా సర్దుకొని, మూటా ముల్లె అన్నీ సర్దుకొని బయలుదేరి వెళ్ళిపోతుంది. బరువులు మోయలేక అతి కష్టం మీద ప్రయాసపడుతూ పోతూ ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటికి కనిపించింది. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. దేనికమ్మా? ఏమైంది? ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నారు? మక్కాలో మహమ్మద్ అని ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి అందరినీ తమ మతం నుండి మార్చేస్తున్నాడంట. భార్యాభర్తలను విడదీస్తున్నాడంట. తల్లి బిడ్డలను వేరు చేస్తున్నాడంట. మా ధర్మాన్ని, మా మతాన్ని, మా మత ఆచారాలను, సాంప్రదాయాలను అతను తూలనాడుతున్నాడంట, చెరిపేస్తున్నాడంట. కొత్త ధర్మం వైపునకు, కొత్త మతం వైపునకు పిలుస్తున్నాడంట. నా మతాన్ని, నా ధర్మాన్ని, నా విశ్వాసాన్ని కాపాడుకోవటానికి నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నానని చెప్పింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మారు మాట్లాడకుండా మౌనంగా మీ భుజాన ఉన్నటువంటి సామాగ్రి తీసి నాకు ఇవ్వండి అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు భుజానికి ఎత్తుకొని ఆయన పయనమైపోతున్నారు. దారి పొడవునా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి శాపనార్థాలు పెడుతుంది, తిడుతూనే ఉంది. అయినప్పటికీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మౌనం వహించారు, మారు మాట్లాడటం లేదు. చేరవలసినటువంటి గమ్యం వచ్చింది. అక్కడ సామాను దించారు. బాబు, ఏ తల్లి కన్న బిడ్డవో కానీ నాకు చాలా గొప్ప సహాయం చేశావు, నువ్వు చల్లగా ఉండాలయ్యా అని చెప్పింది. అమ్మా, నువ్వు ఇప్పటి వరకు ఏ మహమ్మద్నైతే తిడుతూ ఉన్నావో ఆ మహమ్మద్ ఎవరో కాదమ్మా, నేనే అని చెప్పగానే, అయ్యో, నీలాంటి గుణవంతుడునా ఇప్పటి వరకు నేను తూలనాడింది, నీలాంటి సచ్చీనుడునా ఇప్పటి వరకు నేను శాపనార్థాలు పెట్టింది కాదు. ఇది అబద్ధం, ఇది అవాస్తవం. నేను విన్నదంతా కూడా పచ్చి అబద్ధము. నీలాంటి గుణవంతుడు, నీలాంటి మంచి వ్యక్తి అలాంటి చెడులు ఎప్పుడు కూడా తీసుకురాడు. నీ వద్ద ఏదైనా ఉంటే మంచే ఉంటుంది, ఏమిటో చెప్పు నాయనా అని చెప్పగానే అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సత్య సందేశాన్ని వినిపించగానే అల్హమ్దులిల్లా ఆమె ఇస్లాం స్వీకరించింది. ఈ విధంగా ఎందరో అల్హమ్దులిల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క క్యారెక్టర్, గుణగణాలు చూసి ఇస్లాం స్వీకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సోదరులారా, అలాగే యమామా దేశం యొక్క రాజు సుమామా బిన్ ఉసాల్ ముస్లిములకు తీవ్రమైనటువంటి ద్రోహాన్ని తలపెట్టాడు, నమ్మక ద్రోహం తలపెట్టాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆర్డర్ పాస్ చేశారు. సుమామా బిన్ ఉసాల్ ఎక్కడ కనిపిస్తే అక్కడ బంధించి తీసుకురండి అని చెప్పారు. అప్పటి నుంచి సుమామా బిన్ ఉసాల్ ఎక్కడ కనపడితే అక్కడ బంధించి తీసుకురావడానికి ముస్లిం సేనలు కాపలా కాస్తున్నారు, పహారా కాస్తున్నారు. ఆ విధంగా సుమామా బిన్ ఉసాల్ ఒకానొక సందర్భంలో మదీనా మీదుగా మక్కాకు వెళ్ళాలి, ఉమ్రా కోసం అని వెళ్తున్నాడు. ఆ సమయంలో పహారా కాస్తున్నటువంటి ముస్లిముల కంట కనపడ్డాడు సుమామా బిన్ ఉసాల్. బంధించి తీసుకొని వచ్చారు, మస్జిద్ నబవి స్తంభాన్ని కట్టేశారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పొద్దున్నే ఫజర్ నమాజ్ కోసం అని వచ్చి చూశారు. చూస్తే, భటులారా, మీరు బంధించి తీసుకొని వచ్చింది ఎవరో తెలుసా? ఎవరో తెలియదు ప్రవక్త, అనుమానంగా కనిపించారు, పట్టి తీసుకొని వచ్చాం. మీరు ఏ దేశ రాజు కోసమైతే మీరు వెతుకుతున్నారో ఆ దేశపు యమామా దేశపు రాజు ఇతనే, సుమామా బిన్ ఉసాల్. అవునా? అయితే ప్రవక్త మరేం చేద్దాం? అలాగే కట్టి ఉంచండి, అతను ఒప్పుకునేంత వరకు అలాగే కట్టి ఉంచండి అన్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సుమామా, ఏమిటి నీ అభిప్రాయం అన్నారు. సుమామా బిన్ ఉసాల్ అన్నారు, నా అభిప్రాయం ఏమీ లేదు,
నేనైతే ఆడిన మాట తప్పాను, వాగ్దాన భంగం చేశాను. అయితే ఇప్పుడు మీరు ప్రతీకారం తీర్చుకోవాలంటే గనక నేను మీ ముస్లింలను చంపినందుకు గాను నన్ను కూడా చంపాలంటే మీరు చంపుకోండి, లేదంటే గనక చెప్పండి ఎంత ధనం కావాలో పరిహారంగా చెల్లిస్తాను, లేదంటే క్షమాభిక్ష పెట్టి వదిలిపెడితే మంచిది అని అన్నారు. మదీనాలో మీ ముఖము కంటే అతి అసహ్యకరమైనటువంటి ముఖం నాకు మరొకటి లేదు అని అన్నాడు సుమామా బిన్ ఉసాల్. ఎవరన్నారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఈ మదీనా కంటే అసహ్యకరమైనటువంటి గడ్డ ప్రాంతం నా దృష్టిలో ఇంకేది లేదని చెప్పేసి అన్నాడు. సరే, సుమామాకి ఎలాంటి లోటుపాట్లు చేయకండి, మర్యాదలో ఎలాంటి లోటుపాట్లు చేయకండి, గౌరవ మర్యాదలు అతనికి అందించండి అని సహచరులకు చెప్పి వెళ్ళాం. రెండవ రోజు సుమామా, ఇప్పుడు నీ అభిప్రాయం ఏమిటి? మళ్ళీ అదే మాట చెప్పాడు. మీరు చంపాలనుకుంటే చంపండి, లేదంటే పరిహారంగా ధనం చెల్లిస్తాను, లేదంటే క్షమాభిక్ష అయినా పెట్టండి. ఈ మూడు చెప్పాడు. మదీనాలో మీ ముఖం కంటే అసహ్యకరమైనటువంటి ముఖం నాకు ఇంకొకటి లేదు, ఈ గడ్డ కంటే అతి చెడ్డ గడ్డ నాకు ఇంకొకటి లేదు అని అన్నారు. మూడవ రోజు కూడా ఇదే సమాధానం ఇచ్చారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, సుమామాను వదిలిపెట్టేసండి, వెళ్ళిపోని అని చెప్పారు. కట్లు విప్పారు. సుమామా బిన్ ఉసాల్ వెళ్ళిపోతున్నాడు. మస్జిదే నబవి ఎదురుగా ఒక తోట ఉండేది. ఆ తోటలో కాలువలు ప్రవహించేవి, ఖర్జూరపు తోటలో వెళ్ళాడు. వెళ్ళి నేరుగా ఖర్జూరపు తోటలో ఆ కాలువలో స్నానం చేశాడు. నేరుగా మసీదులోకి వచ్చాడు. ప్రవక్త, నేను కలిమా పలుకుతాను అని చెప్పాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కలిమా పఠించి ఇస్లాం స్వీకరింపచేశారు. సుమామా బిన్ ఉసాల్ ఏమి సమాధానాలు చెప్పాడు? ఆయన ముఖం కంటే అసహ్యకరమైనటువంటి ముఖం మరొకటి లేదని చెప్పాడు. ఈ మదీనా కంటే అసహ్యకరమైనటువంటి గడ్డ ప్రాంతం మరొకటి లేదని చెప్పాడు. ఏ ముఖమైతే అసహ్యకరమైనటువంటి ముఖము ఉండిందో ఆ ముఖమే అతి ప్రియమైనటువంటి ముఖంగా ఎందుకు మారింది? ఏ గడ్డ అయితే అసహ్యకరమైనటువంటి గడ్డ అని అన్నాడో ఆ గడ్డే అతి ప్రియమైనటువంటి గడ్డగా ఎందుకు మారిపోయింది? ఏం చూశాడు సుమామా బిన్ ఉసాల్? దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో అతి ఉత్తమమైనటువంటి నైతిక విలువలను చూశాడు, ఉత్తమమైనటువంటి గుణాలను చూశాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పేదల పట్ల చూపినటువంటి ఔదార్యాన్ని, మమతను, ప్రేమను చూశారు. సహాబాలు వచ్చి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక గురువు లాగా ఏ విధంగా విధేయత చూపుతున్నారు, ప్రవక్త పట్ల వారికి ఉన్నటువంటి సోదర భావం, ప్రేమ, ఇవన్నీ కూడా ఆయన కళ్ళారా తిలకించి చూశారు. ఒక చెడు మాట పలకడం లేదు, ఒక తప్పుడు మాట పలకడం లేదు. దైవాన్ని ఆరాధించేటటువంటి విధానం, నమాజు చేయటం, దువాలు చేయటం, ఖురాన్ చదవటం, సోదర భావం, ఇదంతా చూసి సుమామా బిన్ ఉసాల్ యొక్క మనసు మారిపోయింది. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వ్యక్తిత్వం, సహాబాల యొక్క వ్యక్తిత్వం ఇతరులను మార్చే విధంగా చేసింది. సోదరులారా, అలాగే ఎందరో ఆనాటి కాలంలో హజ్జుకు వచ్చేవాళ్ళు, ఉమ్రాకు వచ్చేవాళ్ళు ఎందరో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క గుణగణాలు, వ్యక్తిత్వాన్ని చూసి కలిమా పలికిన వాళ్ళు ఎందరో ఉన్నారు. సోదరులారా, మరి నాడు మన క్యారెక్టర్, ఆ ప్రవక్తను విశ్వసించాం, లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ అనేటటువంటి కలిమా మీద ఉన్నాం. లా ఇలాహా ఇల్లల్లా, అల్లా తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు. ముహమ్మదు రసూలుల్లా, ముహమ్మద్ అల్లా యొక్క ప్రవక్త, అల్లా యొక్క రసూల్ అని నమ్మావు. మరి ఆ రసూలు యొక్క అడుగు జాడల్లో, ఆయన పయనించినటువంటి బాటలో నువ్వు పయనిస్తున్నావా? ఆయన మార్గంలో నువ్వు నడుస్తున్నావా? ఒక్కసారి ఆలోచించండి. కూరగాయలు అమ్మే దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు నిద్ర లేస్తే అబద్ధాలు. 10 రూపాయల వస్తువును నాకు 20 రూపాయలు పడింది అంటాడు, నాకు గిట్టుబోదు అంటాడు, నాకు అది ఇది అని చెప్పి ఎన్నెన్నో అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాడు. వ్యాపారాల్లో మోసం, చేసే పనుల్లో మోసం,
మాటల్లో మోసం, వ్యక్తిత్వంలో మోసం, ఎక్కడ చూసిన దగ, కుళ్ళు, కుట్ర, అసూయతో నిండిపోయి ఉన్నటువంటి హృదయాలు మరి ఏ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడు? మాట మాట్లాడితే అబద్ధం, వస్తానంటాడు రాడు, చేస్తానంటాడు చేయుడు, ఇస్తానంటాడు ఇవ్వడు, అప్పు తీసుకుంటాడు, నెలల తరబడి ఎగ్గొట్టి తిరుగుతూ ఉంటాడు, ఇంటికి వెళ్తే కనిపించడు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఇలాంటి యొక్క వ్యక్తిత్వాలు కలిగినటువంటి మనసులు ఉంటే గనక ఏ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడో ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. హుదైబియా ఒప్పందం, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాకు వెళ్ళి ఉమ్రా చేయాలి అన్నటువంటి సంకల్పంతో 1500 మంది సహాబాలను వెంట పెట్టుకొని వెళ్తున్నారు. హుదైబియా అనే ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఆగిపోయారు. కురైషీలు కొన్ని షరతులు పెట్టారు, ఆ షరతుల కారణంగా ఆగిపోయారు. అయితే ముస్లిములకి కురైషీలకు మధ్యలో జరిగినటువంటి, మక్కా ముష్రికులకు మధ్యలో జరిగినటువంటి కొన్ని ఒప్పందాలను మాట్లాడడానికని చెప్పేసి సుహైల్ ఇబ్న్ అమ్రు అనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. షరతులు చాలా ఉన్నాయి, అనేక విషయాలు మాట్లాడుకున్నారు. ఆ ఉత్తరం మీద దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా రసూల్ అనే ముద్ర కూడా వేశారు. అయితే మేము అల్లా రసూల్ అని నమ్మడం లేదు కదా, అది నమ్మితే ఇంక యుద్ధాలు ఎందుకు, మేము నమ్మడం లేదు, మహమ్మద్ బిన్ అబ్దుల్లా అని రాయండి అన్నారు. అలాగే రాశారు. అయితే సోదరులారా, సుహైల్ ఇబ్న్ అమ్ర్ మక్కా ముష్రికుల దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు తెలుసా? అబూ జహల్, అబూ లహబ్, ఉమయ్య బిన్ ఖల్ఫ్, అబూ సుఫియాన్, పెద్ద పెద్ద సర్దారుల దగ్గరికి వెళ్ళాడు. సుహైల్ ఇబ్న్ అమ్ర్ వెళ్ళాడు, అన్నాడు, ఏమన్నాడంటే, అయ్యా నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేనటువంటి దాన్ని ఈరోజు నేను ఒకదాన్ని చూశాను. దేశాలు తిరిగాను, దేశాలు తిరిగాను, రాజులను చూశాను, చక్రవర్తులను చూశాను, మంత్రులను చూశాను, అధికారులను చూశాను, ఆ స్వాములను, భూస్వాములను కూడా నేను చూశాను, ధనవంతులను, కోటీశ్వరులను కూడా నేను చూశాను. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధి ఏ విధంగా ఉంటుందంటే, ఆయనకు సహచరులు చూపే విధేయత ఏ రాజ దర్బారులో కూడా కనపడదు. ఆయన నోటి గుండా ఒక్క మాట రావడం ఆలస్యం. నేను చేస్తా పని సహాబాలు వంతులేసుకుంటున్నారు. ఆయన ఏదైనా నోటిలో నుంచి ఉమ్ము వస్తే కూడా ఆ ఉమ్మి నేల మీద పడటం లేదు, ఎవడో ఒకటి చేతిలో పడుతుంది. ఆ ఉమ్మిని శుభప్రదంగా భావించి ముఖానికి, చేతులకు తుడుచుకుంటున్నారు. ఆయన పడుకోవాలంటే పడక ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయన తినాలంటే తిండి ఏర్పాటు చేస్తున్నారు. ఆయన వుజూ చేసుకోవడానికి నీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఆయన దగ్గర చెప్పే మాటలు వినటానికి తల కూడా తిప్పకుండా కూర్చొని వింటున్నారు ఆయన బోధనలు. ఇలాంటి విధేయత, ఇలాంటి ప్రేమ, ఇలాంటి గౌరవం ఏ దేశాది నేతల దగ్గర కూడా నేను చూడలేదండి అని చెప్పేసి సుహైల్ ఇబ్న్ అమ్ర్ కురైషీలకు చెప్పాడు. సోదరులా, ఎంత విలువలతో కూడుకున్నది ఇస్లాం తెలుసా? అలాంటి ఇస్లాం ఈరోజు ఏ విధంగా అబాసుపాలు చేస్తున్నారంటే, గడ్డాలు పెంచుకొని సిగరెట్లు తాగే వాళ్ళు కొందరు, గడ్డాలు పెంచుకొని పాన్బరాకలు వేసుకునే వాళ్ళు కొందరు, గడ్డాలు పెంచుకొని గుట్కాలు నమిలే వాళ్ళు కొందరు, గడ్డాలు పెంచుకొని నిద్ర లేసినట్టు వడ్డీ వ్యాపారాలు చేసే వాళ్ళు కొందరు, వ్యాపారాలలో మోసాలకు పాల్పడేటటువంటి వారు కొందరు. సోదరులా, ఎక్కడైనా సరే రోడ్డు మీద పోతా ఉంటే పోలీసు వాళ్ళు అందరినీ లైసెన్సులు అడుగుతూ ఉంటారు. కానీ అల్హమ్దులిల్లా టోపీ గడ్డం ఉన్నటువంటి వ్యక్తికి విలువిస్తారు. అల్హమ్దులిల్లా, దాన్ని కూడా నీ చేతులారా నువ్వు పాడు చేసుకుంటున్నావు. నీ గౌరవాన్ని, నీ ధర్మానికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని నీ చేతులారా నువ్వు తుడి చేసుకుంటున్నావు. కావున సోదరులారా, ఇస్లాం అనేది అతి విలువలతో కూడుకున్నటువంటి ధర్మం. సోదరులారా, ముస్లిం అంటే ఆనాటి క్యారెక్టర్ ఈనాడు ముస్లిములలో లేదు. ఆనాటి వ్యక్తిత్వం, ఆనాటి విలువలు ఈనాడు ముస్లిములలో లేవు. సోదరులారా, కనీసము ప్రజల్లోనే కాదు, ఇంట్లో తన తల్లిదండ్రుల దగ్గర, తన భార్య దగ్గర, తన బిడ్డల దగ్గర కూడా ఎలాంటి విలువలు లేనటువంటి జీవితం నేడు ముస్లిములది. నిద్ర లేచిన అంటే ఒక్క భార్య ఉంటే ఒక్క భార్యతోనే ఎన్నో సమస్యలు,
ఎన్నో ఇబ్బందులు, ఎన్నో గొడవలు, ఎన్నో తలనొప్పులు, ఎన్నో పంచాయతీలు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి 11 మంది భార్యలు ఉన్నప్పటికీ కూడా ప్రతి భార్య ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించింది. ఎంతగా ఆయన భార్యల పట్ల ప్రేమను చూపి ఉంటే, ఎంతగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క క్యారెక్టర్, ఆయన విధానం వాళ్ళకు నచ్చి ఉంటే చూడండి సోదరులారా, ప్రతి భార్య కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అమితంగా ప్రేమించింది. సోదరులారా, ఒకానొక సందర్భంలో అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారి ఇంటికి ఒక బానిసరాలు మరొక భార్య ఏదో వంటకం ఇచ్చి పంపితే గిన్నెలో తీసుకొని వచ్చింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా దగ్గర ఉన్నారు. అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారికి సలాం చెప్పి ఆ బానిసరాలు ఇంట్లోకి వచ్చింది. అమ్మ, మీకు మరొక ఆవిడ అంటే మీ సవితి ఫలానా వంటకం ఇచ్చింపారు, ఇదిగో తీసుకోండి అనగానే దాన్ని నేలకేసి కొట్టు, నాకు అవసరం లేదని చెప్పింది ఆమె. ఆమె విశ్వాసుల తల్లి ఆయిషా రదియల్లాహు అన్హా ఆమె చెప్పిన తర్వాత విధేయత చూపాలి కాబట్టి బానిస స్త్రీ నేలకేసి కొట్టడంతో ఆ మట్టి గిన్నె పగిలిపోయింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేరుగా కిందికి వంగి పగిలిపోయినటువంటి ఆ మట్టి పెంకులన్నీ కూడా ఒక చోట తీసి బానిసరాలతో అంటున్నారు, మీ అమ్మకు కోపం వచ్చిందిలే అన్నారు. ఆ స్థానంలో ఒకవేళ మనమే గనం ఉంటే ఏం చేస్తాం సోదరులా? ప్రవక్తలో అంత ప్రశాంతత, అంతటి నెమ్మదితత్వం, అంతటి చల్లదనం అనేది ఉంది సోదరులారు. అందుకే 10 కుటుంబాల మధ్యన 11 మంది భార్యల మధ్యన ఆయన అలాంటి వ్యక్తిత్వం అనేది ఉంది కాబట్టే అల్హమ్దులిల్లా ఆయన నిమ్మలంగా ఉండగలిగారు. ఒక్క భార్యతో ఈరోజు ఎందుకు వస్తున్నాయి? ఎంతసేపు భార్యను అంటారే తప్ప మనలో ఏముంది చక్కదిద్దుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఒక్కసారి కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఉప్పు తక్కువైనా తిట్టడమే, కారం తక్కువైనా తిట్టడమే, ప్రతిదానికి కూడా చిరుబుర్రులాడటమే. ఇది ప్రవక్త నేర్పిన విధానమా? ఇది ప్రవక్త నేర్పిన పద్ధత? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన భార్యలతో ఏ విధంగా నడుచుకున్నారో మనం చదవలేదా, వినలేదా? బయట ఏదో విధంగా ఫెయిల్యూర్, ఇంట్లో కూడా ఫెయిల్యూర్ అయితే ఇంకా మన క్యారెక్టర్ అని చెప్పుకోవడానికి ఏముంటుంది సోదరులారా? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితం ఆదర్శవంతమైనటువంటి జీవితం సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, ఇన్నల్లాహ యఅమురు బిల్ అద్లి వల్ ఇహ్సాన్ వ ఈతాయి దిల్ కుర్బా వ యన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్ వల్ బగ్యి యఇదుకుం లఅల్లకుం తదక్కరున్. సూరా నహ్ల్ 90వ వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, అల్లాహ్ న్యాయం చేయమని, ఉపకారం చేయమని, బంధువుల హక్కులు నెరవేర్చమని ఆదేశిస్తున్నాడు. మరియు ఆయన నీతి బాహ్యమైన అశ్లీల పనుల నుండి, చెడుల నుండి, దౌర్జన్యపు పనుల నుండి దూరంగా ఉండమని ఆపుతున్నాడు. ఈ ఆయతలో 3 ఆదేశాలు ఇచ్చాడు అల్లాహ్ తాలా. 3 ఆదేశాలు, మళ్ళీ 3 నిషేధాలు ఇచ్చాడు. 3 ఆదేశాలు ఏమిటి? అల్లాహ్ తాలా ఏమంటున్నాడు? న్యాయం చెయ్యమని, బంధువులదైనా సరే, నీ రక్త సంబంధికులదైనా సరే న్యాయం పక్షాన నిలబడు. మా వాడు కదా అని చెప్పేసి తప్పులు పాపాలు కప్పిపుచ్చి నలుగురు అబద్ధపు సాక్ష్యం చెప్పావనుకో, రేపు ఖయామత్ రోజున అల్లాహ్ తాలా నీ దగ్గర నుండి లెక్క తీసుకుంటాడు. అలాగే ఉపకారం చెయ్యమని అంటే మేలు చేసిన వారికి, కీడు చేసిన వారికి సైతం నువ్వు ఉపకారం చేయమని, మళ్ళీ కీడు తలపెట్టద్దని. వాడు చెడు చేస్తే నువ్వు కూడా చెడు చేయకు, నువ్వు ఉపకారం చేయి. తర్వాత బంధువుల హక్కులు నెరవేర్చమని 3 ఆదేశాలు, న్యాయం చేయమని, ఉపకారం చేయమని, బంధువుల హక్కులు నెరవేర్చమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. ఈ 3 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విజయం సాధించారు. అల్హమ్దులిల్లా విజయం సాధించారు. నా కూతురు ఫాతిమా అయినా సరే ఆమె చేతులు నరికేస్తాను దొంగతనం చేస్తే అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అలాగే చాలా సందర్భాల్లో తీర్పులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబీకులకు కూడా ఎన్నోసార్లు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు న్యాయవంతమైనటువంటి తీర్పులు చేశారు. అల్హమ్దులిల్లా
దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కీడు తలపెట్టాలని చూసిన వాళ్ళు కూడా ఆయన 17 సార్లు హత్య చేయాలని చూసిన శత్రువులను కూడా ఆయన ఉపకారం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. బంధువుల హక్కులు నెరవేర్చినటువంటి వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈనాడు ఏదన్నా మాట వస్తే ఇక వాటితో సంవత్సరాల తరబడి మాటలు తెంచుకున్నటువంటి సందర్భాలు నేడు. 3 రోజులకు మించి మాట్లాడుకోకుండా ఉండకూడదు అనే ఆదేశాలు ఎన్నో ఉన్నాయి సోదరులారా ఖురాన్ హదీసుల్లో. కానీ వాటితో మనకు సంబంధం లేదు. ఏదో మాట వచ్చింటుంది, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. వాడు నీతో పాటు నమాజ్ చదివేవాడే, నీతో పాటు అల్లా ఇబాదత్ చేసేవాడే, నీతో పాటు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ పలికినోడే, నీతో పాటు వాడు కూడా ముస్లిమే. అయినా కూడా ఎందుకు శత్రువులా భావిస్తున్నావు? అయినా కూడా ఎందుకు అతన్ని దూరం పెడుతున్నావు? ఎందుకు ఈ ఎడమొహం పెడమొఖం, ఈ ఎడమొహం పెడమొహము, శత్రుత్వం, అసూయ, ద్వేషం, వీటితో రే పరలోకానికి వెళ్ళిపోయి ఏం సాధిస్తావు? ఇవి తీసుకొచ్చినందుకు, ఇవి మూట కట్టుకొని వచ్చినందుకు అల్లా నీకేమైనా గిఫ్ట్ ఇస్తాడా? దానికి బదులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖయామత్ రోజున హిసాబ్ చేస్తాడు. నా దాసుడా, నా ఆరాధనలైతే సక్రమంగా పాటించావు గాని తోటి నీ సోదరిని హక్కును కొల్లగొట్టావు, బంధువుల హక్కులను విచ్ఛిన్నం చేశావు. ఏంటి నీ పరిస్థితి రేపు అల్లా దగ్గర? చెల్లెలతో, అక్కతో, అన్నదమ్ములతో, బావబామర్దులతో, చివరికి అమ్మానాన్నలతో కూడా మాటలు తెంచుకున్న దౌర్భాగ్యులు ఉన్నారండి. ఏ విధంగా మన క్యారెక్టర్ అల్లా తాలా ఇష్టపడతాడు ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. తర్వాత అల్లా తాలా ఏమన్నాడు? నీతి బాహ్యమైన పనుల నుండి దూరంగా ఉండండి, చెడు నుండి దూరంగా ఉండండి, దౌర్జన్యపు పనుల నుండి దూరంగా ఉండండి. 3 నిషేధాలు, 3 ఆజ్ఞలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో ఇచ్చాడు. ఈ ఆయతని ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహ్మతుల్లాహి అలైహి గారు ఆయన ఖిలాఫత్ పరిపాలనా కాలంలో జుమ్మా ఖుత్బాలో ఈ ఆయతను చేర్చమని ఆర్డర్ చేశాడు ఆయన. అప్పటి వరకు ఈ ఆయత లేదు జుమ్మా ఖుత్బాలో, అప్పటి వరకు లేదు. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహ్మతుల్లాహి అలైహి గారు పండితులకు అందరికీ ఆదేశాలు జారీ చేశారు, ఈ ఆయతను జుమ్మా ఖుత్బాలో యాడ్ చేయండి అని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని అమలు చేస్తూనే ఉన్నారు అల్హమ్దులిల్లాహ్. సోదరులారా, ఈ ఆయత గురించి అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు వారు అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొత్తం ఖురాన్కి ఈ ఆయతను పెట్టినా కూడా సరిపోయేది, అంత పరమార్థం ఉంది ఈ ఆయతలో అని చెప్పేసి అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు వారు తెలియజేశారు. సోదరులారా, మంచి మర్యాద అనేది, సత్ప్రవర్తన అనేది దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో అడుగడుగున ఉండేది. సోదరులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో ఇస్లాం ధర్మ సందేశాన్ని వ్యాపింప చేస్తున్నారు. ఆ విధంగా గిఫారా తెగలో ఉండేటువంటి అబూజర్ గిఫార్ రదియల్లాహు అన్హు వారికి తెలిసింది. ఏమని తెలిసింది? ఒక ప్రవక్త వచ్చి ఉన్నాడని, ఆయన సత్య ధర్మ సందేశాన్ని ప్రజల్లో వ్యాపింప చేస్తున్నాడని తెలిసింది. అయితే అబూజర్ గిఫారీ రదియల్లాహు అన్హు వారు ఏం చేశారో తెలుసా? ఆయన సోదరుడైనటువంటి అమ్ర్ బిన్ అబ్సర్ని పంపించారు. అమ్ర్ బిన్ అబ్సర్, నువ్వు మక్కా వెళ్ళు, ఒక ప్రవక్త వచ్చి ఉన్నాడని సందేశం నా వద్దకు వచ్చింది, అసలు ఆయన నిజమైన ప్రవక్త కాదా కనుక్కొని పరిపూర్ణమైనటువంటి వివరాలని సేకరించి మళ్ళీ నా వద్దకు రా అని చెప్పారు. తన సోదరుణ్ణి మక్కాకు పంపించారు. అయితే ఆ సోదరుడు కూడా అమ్ర్ బిన్ అబ్సర్ మక్కాకు వెళ్ళారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కడున్నారో కనుక్కొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలుసుకొని ఇంకా ఈయన ప్రవక్త కాదా, ప్రవక్త గుణాలు, ప్రవక్త క్యారెక్టర్ ఈయనలో ఉందా లేదా టెస్ట్ చేయాలని చెప్పేసి ఆయన ఏం చేశారంటే సోదరులారా, 8 ప్రశ్నలు సంధించారు. 8 ప్రశ్నలు సంధించారు. అందులో అమ్ర్ బిన్ అబ్సర్ అడిగినటువంటి మొదటి ప్రశ్న ఏమిటంటే, ఇస్లాం అంటే ఏమిటి అని అడిగాడు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ప్రజలతో మర్యాదగా మాట్లాడటం, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టడము అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సోదరులారా, దాని తర్వాత ఈమాన్ అంటే ఏమిటి అని అన్నారు. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అస్సబ్రు వస్సమాహ అని చెప్పారు. అంటే సహనం వహించడము మరియు ఇతర తప్పులను క్షమించడము, ఇతరుల పట్ల ఓపిక సహనంతో ఉండడము అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మళ్ళీ ఆయన అడిగారు, ఇస్లాంలో ఉత్తమమైనటువంటి పని ఏది అని అడిగారు.
అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీ నాలుక ద్వారా మీ చేతుల ద్వారా ఇతరులకు హాని కలిగించకుండా ఉండడము, ఎలాంటి కీడు తలపెట్టకుండా ఉండడము అని చెప్పారు. తర్వాత అన్నారు, ఈమాన్లో ఏది మంచి భాగం అని చెప్పి అడిగారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, తన సత్ప్రవర్తన కోసం నిత్యం తనను తాను సంస్కరించుకోవడం అని చెప్పారు. అంటే తనలో మంచి క్యారెక్టర్ కోసము తనను తాను ఇస్లా చేసుకోవటం, సరిదిద్దుకోవటం అని చెప్పారు. దాని తర్వాత ఉత్తమ ఆరాధన ఏది అని అడిగారు. సుదీర్ఘంగా నిలబడి నమాజు చేయటము అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జవాబిచ్చారు. మరి అతి ఉత్తమమైనటువంటి హిజ్రత్ ఏది అని అడిగారు. తర్వాత అల్లాహకు అసంతృప్తి కలిగించే, అల్లాహకు కోపం తెప్పించే పనులకు దూరంగా ఉండటము అని చెప్పారు ముసల్లా సల్లవారు. తర్వాత అతి ఉత్తమమైనటువంటి జిహాద్ ఎవరిది అని అడిగారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, తనను పుట్టించిన సృష్టికర్త అయిన అల్లాహ్ కోసం యుద్ధ మైదానానికి బయలుదేరి విరోచితంగా పోరాడి అల్లాహ్ మార్గంలో షహీద్ అయిపోయినటువంటి వ్యక్తి యొక్క జిహాద్ అందరికంటే ఉత్తమమైనదని చెప్పారు. అప్పుడు ఇవి విన్నటువంటి అమ్ర్ బిన్ అబ్సర్, ఓ దైవ ప్రవక్త, మీలో నిజంగా దైవ ప్రవక్తలో ఉన్న గుణాలు ఉన్నాయా లేవా అని కనిపెట్టడానికి మిమ్మల్ని ప్రశ్నలు వేశాను. కానీ మీరు ప్రతి ప్రశ్నకు ప్రవక్తలు ఏ విధంగా అయితే సమాధానాలు ఇస్తారో మీరు అదే విధంగా ఇచ్చారు. మీరు ప్రవక్తని నేను నమ్ముతున్నానని సాక్ష్యం పలికి ఇస్లాం స్వీకరించాడు. అమ్ర్ బిన్ అబ్సర్ గిఫారా తెగ వైపునకు వెళ్ళి అబూజర్ గిఫార్ రదియల్లాహు అన్హు వారితో అంటున్నారు, అబూజర్, ఇక ఆలస్యం చేయకండి, ముమ్మాటికి ఆయన దైవ ప్రవక్తే, ఆయనలో నేను నైతిక గుణాలు చూశాను. ఆయన సత్ప్రవర్తన ఎలాంటిదంటే ప్రజలందరినీ కూడా ఒక మంచి మార్గం వైపునకు నడిపించగలిగినటువంటి శక్తి నేను ఆయనలో చూశాను. ఇక ఆలస్యం చేయకండి, సత్య ధర్మాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. నేను ఇస్లాం స్వీకరించాను, మీరు కూడా ఇస్లాం స్వీకరించి గిఫారా తెగనంతటిని కూడా మీరు ఇస్లాం స్వీకరింపచేయండి అని అన్నారు. అబూజర్ గిఫార్ రదియల్లాహు అన్హు వారు మక్కాకు వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలుసుకొని ఆయన ఇస్లాం స్వీకరించారు. అల్హమ్దులిల్లా. ఆయన క్యారెక్టర్, ఆయన విధి విధానాలు, ఆయన గుణాలు ప్రజలందరూ ఇస్లాం స్వీకరించేలా చేసింది సోదరులారా. మరి ఈరోజు ఒక్క మనిషినైనా సరే మన క్యారెక్టర్ ద్వారా, మన పద్ధతి ద్వారా, మన విధి విధానాల ద్వారా ఇస్లాంలోకి తీసుకురాగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఎందుకు లేదు? ఆయన ఏ ఇస్లాం అయితే నేర్పిపోయారో అదే ఇస్లాం మీద మనం ఉంటున్నాం కదా. ఏ ఇస్లాం ధర్మ మార్గాన్ని అయితే మన కొరకు విడిచిపెట్టి వెళ్ళారో ఆ ఇస్లాం మార్గం మీద ఉంటున్నాం కదా. మరి ఎందుకు మనల్ని చూసి మారడం లేదు? ఎందుకు ఈరోజు ప్రజలు ఇస్లాం అంటే అసహించుకుంటున్నారు? ఎందుకు ఈరోజు ప్రజలు ముస్లింలంటే దూరం చదువుతున్నారు? దేనికి? ఒక పరిశుభ్రత లేదు, మాట మీద నిలకడ లేదు, ఆరాధనలో నిలకడ లేదు. ఏ విధంగా సోదరులారా? ఇప్పటికీ కూడా చూడండి సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఏమంటున్నాడు? ఓ విశ్వాసులారా, జుమ్మా నాడు ఆరాధన కొరకై పిలుపు ఇవ్వబడినప్పుడు క్రయ విక్రయాలు, వ్యాపారాలు, పని బాటలు, సంపాదనలు అన్నీ పక్కన పడేసి అల్లా గృహం వైపునకు పరిగెత్తండి అని అల్లాహ్ తాలా చెప్తే చివర్లో వచ్చారు సగం మంది. మీలో నిజంగా అల్లా అంటే భయం ఉండి, అల్లా అంటే భక్తి ఉండి, అల్లా ఆజ్ఞ పట్ల మీకు గౌరవం ఉంటే ఎప్పుడు రావాలండి? ఎప్పుడు రావాలి? ఇమాం మెంబర్ ఎక్కక ముందే మస్జిద్లో ఉండాలి. ఎప్పుడు వచ్చారు? ఏంటి లాభం? ఒక ఒంటి కుర్బానీ ఇచ్చిన పుణ్యం కోల్పోయారు, ఒక ఆవును కుర్బానీ ఇచ్చిన పుణ్యం కోల్పోయారు, పొట్టేలు కుర్బానీ ఇచ్చిన పుణ్యం కోల్పోయారు, కోడి గుడ్డును అల్లా మార్గంలో దానం చేసిన పుణ్యం కూడా కోల్పోయారు. ఏంటి లాభం? వారానికి ఒక్క రోజు జుమ్మా, ఆ రోజు కూడా నాకు పని ఉంది, నేను ఆడిగిపోయాను ఈడిగిపోయాను అని అంటే ఇదే అల్లా పట్ల నీకుండే విధేయత? ఇదే అల్లా పట్ల నీకుండే ప్రేమ? ఇలాంటి ఆరాధన తీసి మన ముఖాన్ని కొడతాడు అల్లా తాలా. నాకు అక్కర్లేదు నీ ఆరాధన అని చెప్పేసి. భక్తి, ప్రేమ, భయం, విధేయత ఉంటే ఎప్పుడు రావాలండి? ఎప్పుడు వస్తున్నారు? వహన్ అంటే ఏందో తెలుసా? జబ్బు. ఏం జబ్బు? ఏం జబ్బు అంటే ప్రాపంచిక పేరాశ. అల్లా పట్ల భయం హృదయంలోంచి పోయింది. అడిగారు, ప్రళయం ముందర ముస్లింలు, ప్రపంచమంతా ముస్లింలు అయిపోతారు. ప్రవక్త,
అప్పుడు చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అన్నారు సహాబాలు. ఏం లాభం లేదు, అప్పుడు ముస్లింల హృదయాల్లో వహన వచ్చేసి ఉంటుందన్నారు. వహన అంటే ఏమిటి ప్రవక్త? ప్రాపంచిక పేరాశ, దైవభీతి హృదయాల నుండి వెళ్ళిపోతుంది. అప్పుడేమవుతుంది ప్రవక్త? అవిశ్వాసులు నాయకులై దౌర్జన్యపరులై తొక్కుతారు మీ మీద. మీరు ఉంటారు ముస్లిములు, చాలా జనసంఖ్య ఎక్కువగా ఉంటారు, కానీ సముద్రం అలల తాకిడికి కొట్టుకొని చివరిలో సముద్రం ఒడ్డుకు చెత్త పేరుకొని ఉంటుంది కదా, ఆ చెత్తతో సమానం మీరు అన్నారు ముసల్లల్లాహు వారు. ఎస్, వాస్తవం. అందుకే ఈరోజు అవిశ్వాస నాయకులు ఎందుకు నెత్తి తొక్కుతున్నారు? ముస్లింల యొక్క చట్టాలతో ఎందుకు ఆడుకుంటున్నారంటే ఈమాన్ లేదు, ఆచరణ లేదు. ముస్లింలో షిర్క్ వచ్చేసింది, బిదాత్ వచ్చేసింది, ఆచరణలో వెనకబడిపోయి ఉన్నారు. ఎప్పుడు బుద్ధి పడితే అప్పుడు నమాజు, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నమాజు, ఎప్పుడు షాప్ మూస్తే అప్పుడు నమాజు, ఎప్పుడు ఇంటికి వస్తే అప్పుడు నమాజు. నీకు బుద్ధి పట్టినప్పుడు, నీకు సమయం దొరికినప్పుడు, నీకు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు, ఎప్పుడు నిద్ర లేస్తే అప్పుడు. ఇదే నమాజ్ విధానం. అస్తగ్ఫిరుల్లా. అందుకు ఈరోజు అవిశ్వాసులు నెత్తి తొక్కుతున్నారు. మీరు మారండి, కంప్లీట్ షిర్కు మీ ఇంటి నుండి తరిమేయండి, ఖురాన్ హదీస్ వైపునకు రండి, నమాజు సక్రమంగా స్థాపించండి, అల్లా ఆదేశాలను సరిగా పట్టుకోండి. అల్లా తాలా ఇలా తిరగదిప్పేస్తాడు, మళ్ళీ ముస్లింలను రాజ్యాలకు నాయకులుగా చేస్తాడు అల్లా తాలా. అరేబియా సామ్రాజ్యం తుచ్చులు, ఎందుకు పనికిరానటువంటి వారని చెప్పేసి అలెగ్జాండర్ వాళ్ళని వదిలిపెట్టేశాడు. వీళ్ళ జోలికి పోయినా కూడా దరిద్రం అని చెప్పేసి వాళ్ళ పద్ధతులు, వాళ్ళ అలవాట్లు నచ్చక ఆయన వాళ్ళ మీద యుద్ధం కూడా చేయలేదు. అలాంటి అల్పులుగా, నీచులుగా భావించబడినటువంటి అరేబియా సామ్రాజ్యం ఎప్పుడైతే ఖురాన్ గ్రంథం చేతపట్టిందో ప్రపంచాన్నే ఏలేటటువంటి చక్రవర్తులని, రాజులను చేసింది ఇస్లాం ధర్మం. అల్హమ్దులిల్లా. ఖురాన్ ఎవరైతే షిర్క్, బిదాత్ వదిలిపెట్టేస్తారో అలాంటి వారిని ప్రపంచాలను ఏలే రాజులను, నాయకులను చేస్తుంది ఇస్లాం ధర్మం. ఈరోజు ఆరాధన లేదు, షిర్కు, బిదాతు, పాపాలు, మోసం, ఇలాంటి వాటిలో ముస్లిములు కూరుకుపోయి ఉన్నారు. కాబట్టి అందుకే ఈరోజు అల్లా మద్దతు లేదు. ఇప్పుడు మస్జిద్ నిండిపోయింది. జోహర్కి, అలాగే అసర్కి, మగ్రిబ్కి, ఇషాకి 2-3 సఫ్ఫులు. ఫజర్లో అయితే ఇమాం సాబు అతడు 4 అంతే, ఇంకెవరు ఉండరు. ఎందుకు? ఇలా ఉంటే అల్లా మద్దతు లభిస్తుందా? లేదు. సోదరులారా, మారాలి, క్యారెక్టర్ మారాలి. అల్లా పట్ల మన క్యారెక్టర్ మారాలి, ప్రవక్త విధానం పట్ల మన క్యారెక్టర్ మారాలి, తోటి సమాజం పట్ల మన క్యారెక్టర్ మారాలి, మన భార్య బిడ్డల పట్ల మన క్యారెక్టర్ మారాలి. అప్పుడు అల్లా మద్దతు అనేది వస్తుంది. సోదరులారా, చివరి మాట చెప్పి ముగిస్తున్నాను. ఇమాం హసన్ బసరీ రహ్మతుల్లాహి అలైహి గారు, ఈయన జబ్బు పడి ఉంటారు, మంచాన పడి ఉన్నారు. తన పొరుగింటి యూదుడు ఉన్నాడు. అయితే ఇమాం హసన్ బసరీ రోజు బయటకు వస్తూ ఉంటారు, ఆయనతో మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయన ఒక 3 రోజుల నుంచి బయటికి రావడం లేదు. ఏం జరిగిందో చూద్దామని యూదుడు అనుమతి కోరి ఇమాం హసన్ బసరీ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళితే ఆయన మంచం మీద ఉన్నారు. ఏమైందండి అనగానే, నాకు జబ్బు చేసింది, చాలా తీవ్ర అస్వస్థతకు గురయ్యాను, అందుకు రాలేకపోయానన్నారు. అవునా? మరి ఏంటి వాసన వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది వాసన అని అన్నారు. ఏం లేదు అని అన్నారు. లేదు, చాలా దుర్వాసన వస్తుంది, అసలు మీరు ఎలా భరిస్తున్నారు, ఏంటి వాసన అని చెప్పేసి యూదుడు అన్నాడు. ఏం లేదండి, ఏం లేదని అన్నారు. లేదు, ఏదో వాసన వస్తుందని అలా ఇలా చూశాడు. చూస్తే ఆ యూదుని ఇంటిలో నుంచి, మరుగుదొడ్డిలో నుంచి నీళ్లు బయటకు వచ్చి ఇమాం హసన్ బసరీ ఇంట్లోకి వస్తున్నాయి నీళ్లు. అయ్యో, ఇవి నా ఇంట్లో నుంచి వస్తున్నాయా? మరి ఈ మాట నాకు చెప్పొచ్చు కదా మీరు, నేను దాన్ని నిర్మించుకునేవాడిని కదా, సరి చేసుకునేవాడిని కదా, నాకెందుకు చెప్పలేదు? ఇంత దుర్గంధాన్ని మీరు ఎందుకు భరిస్తున్నారు? లేదండి, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఏ వ్యక్తి ద్వారానైతే తన ఇరుగు పొరుగునున్నవాడు బాధపడతాడో ఆ వ్యక్తి ముస్లిం కాడని చెప్పారు. ఈ మాట చెబితే మీరెక్కడ బాధపడతారని నేను చెప్పలేదని అన్నారు ఇమాం హసన్ బసరీ. ఈ మాట వినగానే ఆ యూదుడు ఇదా ఇస్లాం అంటే అని చెప్పేసి ఆయన కలిమా పలికి ముస్లిం అయిపోయాడు. సోదరులారా, వాళ్ళ మాట, వాళ్ళ విధానం, వాళ్ళ పద్ధతి ఇతరుల జీవితాలని మార్చేసింది. సోదరులారా, మనము ఉన్నాం, ఏంటి మన విధానం? ఆత్మ పరిశీలన చేసుకోండి. కావున సోదరులారా, ఖచ్చితంగా మనము మారాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, అల్లదీన యున్ఫికూన ఫిస్ సర్రాయి వద్దర్రాయి వల్ కాదిమీనల్ గైద్
వల్ ఆఫీన అనిన్ నాస్ వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్. వారు కలిమిలోను లేమిలోను దైవ మార్గంలో ఖర్చు చేస్తారు, కోపాన్ని దిగమింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. ఇలాంటి సదాచార సంపన్నులని అల్లాహ్ ప్రేమిస్తాడు. వల్ కాదిమీనల్ గైద్, కోపాన్ని దిగమింగుతారు. ఒక సహాబీ వచ్చారు, ప్రవక్త నాకేదన్నా హితబోధ చేయండి అన్నారు. కోపగించుకోకు అన్నారు. ఓకే రైట్. మళ్ళీ రెండో రోజు వచ్చారు, ప్రవక్త నాకేదైనా బోధించండి అన్నారు. కోపగించుకోకు అన్నారు. మూడో రోజు వచ్చారు, కోపగించుకోకు అన్నారు. వెళ్ళాడు, ఏంటి నా ఎప్పుడు పోయినా కోపగించుకోకు నాకేందుకు చెప్తున్నారా మాట? ఆత్మ పరిశీలన చేసుకున్నాడు. సంవత్సరం వెనక్కి వెళ్ళాడు. ఈ సంవత్సరంలో నా ద్వారా ఎవరైనా బాధపడ్డారా? నా వ్యాపారం ద్వారా కానీ, నా మాట ద్వారా కానీ, నా చేతల ద్వారా కానీ ఎవరైనా బాధపడ్డారా? ఆత్మ పరిశీలన చేసుకున్నాడు. చాలా మందిని బాధ పెట్టి ఉన్నాడు ఆ వ్యక్తి. అందుకే మోసల్లసలు వారు కోపగించుకోకన్నారు. వెళ్ళాడు, అందరికీ క్షమాపణ చెప్పుకున్నాడు, కలుపుకున్నాడు, దగ్గరికి తీసుకున్నాడు. అందరూ ప్రేమను చూపారు, ప్రేమను పంచారు. అల్హమ్దులిల్లా. సంస్కరణ తగ్గాలి. నేనేంటి, ఇది అల్లాహ్కు నచ్చదు. తగ్గు. సోదరుల దగ్గర ప్రేమతో దగ్గరక, సోదర భావంతో దగ్గరక, అల్లాహ్ కోసం దగ్గరక, అల్లాహ్ దగ్గర స్థానాలు ఉన్నాయి. అల్హమ్దులిల్లా. అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ ఆదేశాలకు అనుగుణంగా విధేయత చూపే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అడుగుజాడల్లో మరియు సహాబాల యొక్క అనుసరణలో ఉండేటటువంటి భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరికీ కూడా బ్రతికినన్నాళ్ళు స్వచ్ఛమైన తౌహీదుపై జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరినీ షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాత్ నుండి రక్షించుగాక. అల్లాహ్ మనందరినీ కబర్ శిక్ష నుండి, జహన్నమ నుండి రక్షించుగాక. అల్లాహ్ మనందరికీ జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ అజీమ్ వస్తగ్ఫిరుల్లాహి వ లిసైరిల్ ముస్లిమీన్ ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.